ఆంధ్రాలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఒకవైపు రాజకీయ పార్టీ నేతలు టికెట్ దక్కుతుందో లేదో ఆందోళనతో ఉంటే, మరోవైపు టికెట్ ఖరారైన నేతలు విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు ప్రజలు ఈసారి ఏ పార్టీకి పట్టం కట్టాలి అని ఆలోచన చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు కలిసి వచ్చే 8 ప్రధాన అంశాలు ఏమిటి ఒకసారి చూద్దాం. 2014 ఎన్నికల సమయానికి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. అన్యాయం జరిగిన రాష్ట్రానికి చంద్రబాబు లాంటి అనుభవజ్ఞులైన నాయకత్వం కావాలని ప్రజలు పట్టం కట్టారు. చంద్రబాబు తనదైన శైలిలో సింగపూర్, మలేషియా మోడల్లో రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాజధాని నిర్మాణానికి రైతుల నుండి స్వచ్ఛందంగా భూమిని సేకరించి నిర్మాణాలు మొదలుపెట్టారు. ఇలాంటి నిర్మాణాలు సహజంగానే సమయం తీసుకుంటాయి. ఈ లోపల తాత్కాలిక రాజధాని నిర్మించి పరిపాలన సాగించారు. అయితే అప్పటి వరకు అమరావతి నిర్మాణానికి మద్దతు పలికిన జగన్ 2019లో అధికారంలోకి రాగానే 3 రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారు. అయితే అది ఇప్పటికీ ప్రతిపాదన దశలోనే ఉంది. దీంతో అమరావతి నిర్మాణం కుంటుపడింది. 2024లో చంద్రబాబు అధికారంలోకి వస్తే అమరావతి నిర్మాణం పూర్తవుతుంది అని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ఇదే చంద్రబాబు కలిసి వచ్చే అంశం. 2019 ఎన్నికల్లో చంద్రబాబు స్పష్టమైన హామీలతో ప్రజల్లోకి వెళ్ళలేదు. కేవలం రాజధాని నిర్మాణం, పోలవరంతో మాత్రమే ప్రజల్లోకి వెళ్లారు. కానీ వాటి వల్ల వనగోరే ప్రయోజనాలు ఏంటి అనేది ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. దీనికి తోడు జగన్ ఒకే ఒక్క ఛాన్స్ స్లోగన్ నవరత్నాలు ప్రజల్లో సులువుగా వెళ్ళాయి. అయితే అధికారంలోకి రాగానే జగన్ ప్రజలు ఆశించిన దానికంటే భిన్నంగా పరిపాలన సాగించారు. 2024 ఎన్నికలకు చంద్రబాబు సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేసి స్పష్టమైన హామీలతో ముందుకొచ్చారు. ఖచ్చితంగా ఇది చంద్రబాబు కలిసి వచ్చే అంశమే. 2019లో జగన్ అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చి తనదైన నైజాన్ని బయటపెట్టారు. అది చంద్రబాబు సొమ్ముతో నిర్మించింది కాదు, అది ప్రజల సొమ్ము అని మర్చిపోయారు. అంతేకాకుండా అప్పటి వరకు అమరావతికి మద్దతు పలికి అధికారంలోకి రాగానే 3 రాజధానుల ప్రతిపాదన ముందు పెట్టారు. దీంతో పాటు అప్పటికే 50% పైన పూర్తయిన పోలవరం నిర్మాణాన్ని తన హయాంలో ఈ 4.5 ఏళ్లలో ఏం పురోగతి సాధించింది అనేది ఎవరికీ తెలియని విషయం. ఆర్భాటంగా ప్రారంభించిన నవరత్నాలు అర్హులను సాధ్యమైనంత వరకు కుదించడానికి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మద్యపాన నిషేధం విషయంలో చెప్పిందొకటి చేసేదొకటని ప్రజలకు బోధపడింది. అప్పటి వరకు జరుగుతున్న అభివృద్ధితో పాటు సంక్షేమం జరుగుతుందని ప్రజలు ఆశించారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది. ప్రజలకు జగన్ కేవలం తన వ్యక్తిగత సమస్యల నుండి బయటపడటానికి ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారని, తను మాట ఇచ్చిన ప్రత్యేక హోదా విషయాన్ని పూర్తిగా మర్చిపోయారని ఇప్పటికి అర్థమైంది. సంక్షేమం అమలు చేయాలన్నా, ఉద్యోగులకు జీతభత్యాలు సకాలంలో చెల్లించాలన్నా నిధులు అవసరం. అభివృద్ధి లేని సంక్షేమం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు అనేది ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నాయకులకు అతీతంగా అభిమానులు ఉన్నారు. సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉండి 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నాయకుల్లో అతి విశ్వాసం పెరిగింది. దీనికి తోడు చంద్రబాబు అభివృద్ధిపై దృష్టి పెడితే నాయకులు వారి వారి పరిధిలోని పదవుల్లో లేని సీనియర్లను కనీసం గౌరవించాలి అనే విషయాన్ని విస్మరించారు. ఇది 2019 ఎన్నికల్లో జగన్ కలిసి వచ్చిన అంశం. పార్టీ అధికారంలో ఉంటేనే పదవులు ఉంటాయనే తత్వం ఇప్పటికీ బోధపడింది. అంతేగాక పదవులు ప్రజలకు సేవ చేయడానికే అనే నగ్న సత్యాన్ని కేడర్ గ్రహించింది. 2014 టీడీపీ విజయానికి జనసేన పాత్ర విస్మరించలేనిది. 2019 ఎన్నికల సమయానికి టీడీపీ, జనసేన విడివిడిగా ప్రజల్లోకి వెళ్ళాయి. టీడీపీ ఘోర పరాజయం పొందింది. సహజంగా పవన్ ముక్కుసూటి మనిషి. సిద్ధాంతపరమైన విషయాలలో అటు అధికార పక్షమైనా ఇటు ప్రతిపక్షాలనైనా బహిరంగానే విమర్శిస్తారు. అధికారం కంటే ప్రజా సమస్యలపైన ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. 2024 ఎన్నికల నాటికి జనసేన ప్రాధాన్యతలు మారాయి. అధికారం ఉంటేనే ప్రజా సమస్యలను పరిష్కరించగలం అని బలంగా నమ్ముతుంది. ఇలాంటి సమయంలో జగన్ టీడీపీ, జనసేన పొత్తును ఆపడానికి శతవిధాలా ప్రయత్నించారు. ఎట్టకేలకు టీడీపీ, జనసేన పొత్తు ఖరారైంది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు కలిసి వచ్చే అంశమే. 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ ఎన్నికల సమయంలో ఒకదాని ప్రభావం ఇంకో దాని మీద ఉంటుంది. 2019 ఎన్నికల సమయంలో కేసీఆర్ జగన్ కు తెరచాటు మద్దతు ప్రకటించారు. తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రేవంత్ కు టీడీపీ బహిరంగానే మద్దతు ప్రకటించింది. జరగబోయే ఆంధ్ర ఎన్నికల్లో రేవంత్ మద్దతు టీడీపీకి సంపూర్ణంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.
2014 ఎన్నికల సమయంలో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా అధికారాన్ని పంచుకున్నాయి. బీజేపీతో పొత్తు ఆంధ్రాకు ప్రయోజనం అనుకూరుతుంది అని చంద్రబాబు భావించారు. 2019 ఎన్నికల నాటికి ప్రత్యేక హోదా విషయంలోనూ పోలవరం విషయంలోనూ బీజేపీ టీడీపీ బద్ధశత్రువులయ్యారు. 2014లో బీజేపీకి కేంద్రంలో స్పష్టమైన మెజారిటీ రావడంతో దక్షిణాది రాష్ట్రాలపై కన్నేశాయి. అయితే అదంత సులువైన విషయం కాదు అని మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల విషయంలోనూ తెలంగాణ ఎన్నికల విషయంలోనూ అర్థమైంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ క్రమేణా పుంజుకోవడంతో చంద్రబాబు కనీస మద్దతు ప్రకటిస్తే చాలు అని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు సంక్షేమం కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు చేశాం, అన్ని వేల కోట్లు ఖర్చు చేశామని జనాలలో ఊదరగొడతారు. అయితే ప్రజలు జగన్ హయాంలో ఏం జరిగింది, చంద్రబాబు హయాంలో ఏం జరిగింది అని నిశ్చితంగా గమనిస్తున్నారు. అంటే తన వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, ఏ ప్రయోజనం అనుభూరింది అనేది నిశ్చితంగా గమనిస్తున్నారు. ఏది ఏమైనా 2024 ఎన్నికలకు చంద్రబాబుకు ఈ 8 అంశాలు కలిసి వచ్చే అంశాలే.